హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ పికిల్స్. కమ్మటి తోటకూర పప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? తోటకూర పప్పు చేయడానికి ముందుగా కందిపప్పు బాగా నానబెట్టుకోవాలి. అరగంటకి స్టవ్ మీద పెట్టుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా సేపు పప్పును ఉడికించాలి. తర్వాత ఆకుకూరని వేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికించాక చింతపండు, పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆపి కిందకి దించుకొని పప్పుని బాగా వెనుక్కోవాలి ఉప్పు వేసి. చూసారు కదా, ఈ విధంగా ఎనుపుకోవాలి పప్పు. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, చిన్నులపాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా అన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవాలి బాగా, ఆనియన్ రెడ్ కలర్లో వచ్చేలాగా. రెండు నిమిషాల పాటు స్టవ్ మీదే ఉండాలి. అంతే, తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఆకుకూరల్లో అన్నిటికంటే తోటకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. అన్ని ఆకుకూరల కంటే తోటకూర వండితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.